శ్రీమాత్రే నమః. తిరుమల శనివారాలు అంటే ఏమిటి, ఎలా వచ్చాయి, దానికి సంబంధించిన పురాణం ఏమిటి, ఏ విధంగా చేసుకోవాలి ఈ తిరుమల శనివారాలు మొత్తం కూడా పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తానండి. అంతకంటే ముందు మనం పురటాసి మాసం గురించి తెలుసుకోవాలి. ఏమిటి పురటాసి మాసం? ఇది తమిళ మాసం అండి. అసలు ఎలా వచ్చాయి అని అంటే, మనము చాంద్రమానాన్ని పాటిస్తాం. అంటే పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటే ఆ మాసం వస్తుంది. ఇప్పుడు పౌర్ణమి రోజు కృత్తిక ఉందనుకోండి, కార్తీక మాసం. పౌర్ణమి రోజు అశ్విని నక్షత్రం ఉంటే ఆశ్వీజ మాసం. పౌర్ణమి రోజు చిత్తా నక్షత్రం ఉంటే చైత్రమాసం. ఆ విధంగా అన్నమాట. అదే తమిళులు అయితే సౌరమానాన్ని పాటిస్తారు. వాళ్ళు మనకు నక్షత్రం అయితే వాళ్ళకి రాశి అన్నమాట. సూర్యుడు ధనుస్సు రాశిలోకి వచ్చినప్పుడు ధనుర్మాసం, సూర్యుడు కన్యా రాశిలోకి వచ్చినప్పుడు పురటాసి మాసం అని అంటారు. దీన్నే పెరటాసి మాసం కూడా వాడుకలో ఉందండి. ఈ మాసం ఏమిటి విశిష్టత అంటే, సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వైకుంఠం నుంచి నేలపైకి పురటాసి మాసం శనివారం నాడే ఈ భూమిపైకి వచ్చిన మాసం. అందుకే అంత పరమ పవిత్రమైనది, అంత విశిష్టమైనది. దీనికి సంబంధించి ఇంకొక పురాణం కూడా ఉందండి. మనకు కుమ్మరి కథ తెలుసు కదా. ఈ కథ వెంకటాచల మహత్యంలో ఉంటుందన్నమాట. ఏంటంటే, తొండమాన్ చక్రవర్తి స్వామివారికి బంగారు పుష్పాలతో ఆయన అర్చన చేస్తూ ఉంటే మట్టి పుష్పాలు పడుతూ ఉంటాయన్నమాట స్వామికి. అది ఏంటి అలా వస్తున్నాయి అని ఆయన విచారిస్తే స్వామి కలలో చెప్తాడు, నాకు కుమ్మరి ఆయన భక్తి శ్రద్ధలతో పుష్పాలు కొనే యోగ్యత లేక మట్టిని పూలగా చేసి నన్ను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నాడు. ఆ పూలే నాకు ప్రధానం, అవే నాకు ప్రీతికరం అని స్వామి కలలో చెప్తాడు. అప్పుడు ఆ కుమ్మరిని పోయి ఈ తొండమాన్ చక్రవర్తి చూస్తే ఆయన సేవించే భక్తి, ఆయన ప్రేమ అంతా చూసి నీ పూజను స్వీకరించాడు స్వామి అనేసి చెప్తారనమాట. అప్పుడు ఆయన భక్తికి మెచ్చి స్వామివారు కుమ్మరికి కలలో సాక్షాత్కారం ఇస్తాడు. ఆ ఇచ్చిన రోజు పురటాసి మాసం శనివారం నాడు. అంతేకాకుండా మాసానం మార్గశీర్షోహం అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునుడికి బోధిస్తాడు. అంటే మాసాల మార్గశీర్షాన్ని, పక్షంలో కృష్ణపక్షాన్ని, తిథిలో ఏకాదశిని, నక్షత్రంలో శ్రవణ నక్షత్రాన్ని ఇలా బోధిస్తాడు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారు కూడా నేను మాసంలో పురటాసి మాసాన్ని అని బోధిస్తాడు. అందుకే అంత పరమ పవిత్రమైన మాసం ఈ పురటాసి మాసం. భగవంతునికి ఇష్టమైనవి ఏవైనా పండుగలు అని అంటే అవి బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, వసంతోత్సవాలు, అలాగే స్నపన్న తిరుమంజనం, అలాంటివి ఊరేగింపులు, అలాంటివి స్వామివారికి వాళ్ళకి ఇష్టం. అదే మనకైతే మన యొక్క ధర్మార్థ కామ్య మోక్షాలు అవి తీరడానికి మనము వారికి పండగలు స్వామివారి యొక్క నైమిత్తిక తిథులు, ఆవిర్భవించిన రోజులు, పూజలు, వ్రతాలు, నోములు ఇవి మనం చేస్తూ ఉంటాం. స్వామివారి యొక్క ఆవిర్భావంలో జయంతోత్సవాలు అవన్నీ మనం తెలుసుకొని ఆ తిథులను కానీ ఆ నక్షత్రాలను కానీ మనం తెలుసుకొని మనం వాళ్ళ ప్రీతి కోసం చేస్తామన్నమాట. వాళ్ళు ప్రీతి చెందారనుకోండి, మన యొక్క కామ్య మోక్షాలు అనేవి తీరుస్తారు. దానికోసం మనం తప్పకుండా చేసుకోవాలి. ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే, పరమ పవిత్రమైన మాసం ఈ పురటాసి మాసం. సాక్షాత్ భగవంతుడు ఈ నేలపైకి వచ్చిన మాసం. అంతేకాకుండా స్వామివారు యోగ నిద్రలో ఉంటారన్నమాట. అంటే తొలి ఏకాదశి నుంచి కార్తీక మాసం ఏకాదశి వరకు కూడా చాతుర్మాస దీక్ష చేస్తూ ఉంటారు కదా చాలామంది. అటువంటి సమయంలో మనము ఈ పురటాసి మాసంలో గనక మనము స్వామిని ఆరాధిస్తే మన కామ్యాలు అమ్మ తీరుస్తుందన్నమాట. అంటే స్వామి ఎక్కడుంటారో అమ్మ అక్కడ ఉంటుంది. మనం ప్రత్యేకంగా అమ్మను ఆరాధించక్కర్లేదు. స్వామిని ఆరాధించారనుకోండి, అమ్మ ఖచ్చితంగా వస్తుంది. ఆ రకంగా స్వామి యోగ నిద్రలో ఉన్నప్పుడు మన కామ్యాలన్నీ కూడా అమ్మే తీరుస్తుంది. ఎప్పుడూ కూడా స్వామిని చేరాలంటే అమ్మ ద్వారానే చేరాలి. అదే అమ్మని చేరాలనుకోండి, స్వామి ద్వారా వెళ్ళాలి. అది పరమ రహస్యం. ఇకపోతే ఇంతవరకు ఈ పురటాసి మాసం విశిష్టత ఏమిటి అనేది తెలియజేశాను కదా. ఈ పురటాసి మాసంలో తమిళులకు ఎందుకు అంత ప్రాధాన్యత, వాళ్ళు ఏ విధంగా చేస్తారు అనేది వివరిస్తాను. ఈ మాసంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా గోవింద మాలలు వేసి అయ్యప్ప లాంటి దీక్షలు తీసుకుంటారండి.
అంటే పసుపు వస్త్రాలు ధరించి స్వామివారికి ఇన్ని రోజులని మొక్కుకొని దీక్ష తీసుకొని ఆ తర్వాత తిరుమలకి కొన్ని వందల కిలోమీటర్లైనా సరే వాళ్ళ ఇంటి నుంచి తిరుమలకి కాలినడకన వెళ్ళి స్వామిని దర్శించి ముడుపులు చెల్లించి ఆ దీక్షని విరమిస్తారు. ఇది అత్యంత ప్రధానమైనదండి వాళ్ళకి. అంతేకాకుండా ఆ వెళ్ళే మార్గంలో కొన్ని గ్రూప్స్గా చేరి వాళ్ళు భజనలు పాటలు పాడుకుంటూ స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ వెళ్తారండి. ఇంట్లో కూడా స్వామివారికి ఈ మాసం అంతా కూడా స్వామిని ఇంట్లో పూజ చేసుకుంటారు. ఇది ఈ మాసం యొక్క విశిష్టత. ఎందుకు వాళ్ళు ఈ మాసంలో చేస్తారు అంటే వాళ్ళు సౌరమానాన్ని పాటిస్తారు. ఈ మాసం మ్యాక్సిమం సెప్టెంబర్ 16th 17th ఆ డేట్లనే వాళ్ళకి వస్తుందన్నమాట. మాసం స్టార్ట్ అవుతుంది. మనకి ఎప్పుడు అమావాస్య తర్వాత పాడ్యమి స్టార్ట్ అవుతుంది కదా, వాళ్ళకి అలా కాదు. ప్రతి మాసం కూడా 16, 17 తేదీల్లోనే మాసం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో కొంచెము వర్షాలు స్టార్ట్ అవుతాయి. ప్రకృతిలో కొంచెం వైపరీత్యాలుగానే ఉంటుందన్నమాట. హెల్త్ ప్రాబ్లమ్స్, అనారోగ్య సమస్యలు లాంటివి. అటువంటప్పుడు స్వామికి వాళ్ళ యొక్క బాధలు కానీ కష్టాలు కానీ వారి కోరికలు కానీ ఇలా మొక్కుకొని వాళ్ళు ఈ విధంగా చేస్తారు. అంతేకాకుండా మనం కొన్ని వీడియోస్లో కానీ పిక్చర్స్ చూస్తూ ఉంటాం కదా, స్వామి రూపు దిద్దుకుంటారండి. ప్రసాదాలతోనే స్వామి రూపుగా వచ్చే విధంగా చేస్తారు కదా, అది కూడా ఈ పురటాసి మాసం శనివారాలు అప్పుడే అన్నమాట. ఇకపోతే మనం ఏ విధంగా చేసుకోవాలి అని అంటే మనం ఇందులో ముఖ్యమైనది పిండి దీపం, అలాగే నామాలు, స్వామి యొక్క తిరునామాలు దిద్దుకోవాలన్నమాట. మనం ఏదైనా ఒక చెక్క పలక లాంటివి ఏదైనా ఉంటే అందులో పసుపు రాసి ఆరిన తర్వాత మనము నామ కొమ్ము ఉంటుంది కదా, నామం వేసేది కొమ్ము మనం బొడ్డుకు రాసుకుంటూ ఉంటాం కదా వేడైపోయింది అనేసి, అటువంటిది ఆ నామకొమ్ముతో స్వామి యొక్క నామము, శంఖము, చక్రము ఇవి రాయాలి. మనం రాసుకోవాలి, దిద్దాలి. చేత్తో అయినా ఏదైనా పుల్లతో అయినా సరే వేసుకొని ఆ తర్వాత స్వామివారికి పిండి దీపం ప్రధానంగా పెట్టుకోవాలి. ఈ పిండి దీపం ఎలా అని అంటే కాస్త బెల్లము, అరటిపండు, పాలు ఇవి కలుపుకోవాలి. అప్పటికప్పుడు బియ్యాన్ని నానబెట్టి వడకట్టుకునేసి ఆ పిండి తీసుకోవాలండి. అప్పటికప్పుడే చేసుకోవాలన్నమాట. అది చేసుకొని ఆ పిండి ప్రమిదిగా చేసుకొని దానిలో నెయ్యి వేసి ఒత్తి వేసి స్వామికి వెలిగించుకోవాలి. దీంతో పాటుగా 2 దీపాలు పెట్టుకోవాలి. ఏదైనా నైవేద్యం వండి సమర్పించాలి. అంటే పెసరపప్పుతో చేసిన పొంగలి లాంటివి స్వామికి ఇష్టము, అలాంటివి వండి, అది లేదు అంటే ఏదైనా పండ్లైనా పెట్టచ్చు. తాంబూలం పెట్టి స్వామివారికి బిల్వ దళాలు కానీ తులసి దళాలు కానీ వీటితో స్వామివారికి గోవింద నామాలు చెప్పుకుంటూ అర్చన చేసుకోండి. పుష్పార్చన కూడా చేసుకోండి. స్వామివారికి కొబ్బరికాయ నివేదన చేసి హారతి ఇవ్వండి. మీకు వస్తే షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకోండి. ఏమీ తెలియని వాళ్ళు కూడా తిరునామం వేసి పిండి దీపం పెట్టుకుని స్వామిని సేవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆయన చూసేది కేవలం భక్తి ప్రేమ మాత్రమే. ఈ పెరటాసు మాసంలో వచ్చే శనివారాలని తిరుమల శనివారాలు అంటారు. తిరుమలలో ఈ శనివారాలను చాలా గొప్పగా నిర్వహిస్తారండి. అంతేకాకుండా నేను ఈ తిరునామం ఏ విధంగా వేయాలి, షోడశోపచార పూజ ఏ విధంగా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ వీడియోకు అంటే ఈ పూజకు సంబంధించినవి ఇంతవరకు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. శ్రీ మాత్రే నమః.